వెల్కమ్ టు K Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పత్తికొండ నియోజకవర్గం వెల్తూరు మండల హెడ్ క్వార్టర్స్ నందు అట్టహాసంగా నియోజకవర్గ మహానాడు సన్నాహ సమావేశం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు. అయోధ్యలో తగ్గుతున్న భక్తుల రద్దీ. జగ్గంపేటలో ఘనంగా సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేషన్ రైస్ బండ్లను పెట్టి సిబ్బంది ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఉత్తర దక్షిణ రైల్వే వారిదిగా 41.09 కోట్ల వార్షిక ఆదాయంతో సగటున రోజుకు 31,887 మంది ప్రయాణికులు రాకపోకలతో కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రజలకు సేవలు అందిస్తున్న వరంగల్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. Warangal Secunderabad passenger is coming out platform number 08 మచిలీపట్నం సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ వయా చర్ల. త్వరలో జరగనున్న స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, ప్రజల్లో మంచితనం ఉన్నవారికి అవకాశాలు ఉంటాయని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శాంపేట మండల కేంద్రంలోని ఎస్వీకేకే వేడుకల మందిరంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నేతలతో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. అది తల తెగని మీకు పనిచేసి తీరుతాం. కార్యకర్తలకు ఎందరి దాకైనా పోతాం. కనుక మనం ఈరోజు మొదటిసారి 5 సంవత్సరాల ఎన్నికల ముందు కంటే ఓటు ఎన్నికైన తర్వాత ఇంకెక్కువ కష్టపడాలనేటువంటి దృఢ సంకల్పం. భారతదేశ స్వతంత్రం కొరకు బ్రిటిష్, ఇంగ్లీష్ వాళ్ళకు తరిమి గాంధీ తాతతో ఈరోజు అడుగులో అడిగేసి 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం కొరకు పోరాడినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. నెహ్రూ గారు స్వతంత్రం తెచ్చిన తరుణంలో భారతదేశంలో అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు ఈరోజు ఈ దేశంలో కూడు గూడు నీడ కావాలని, పేదలకు ప్రజాస్వామ్య విలువలు కావాలని, మరి అదేవిధంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 20 సూత్రాల పథకం తెచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాలకు ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించి, ప్రైవేటు బ్యాంకులను పేద వర్గాలకు ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులుగా తీర్చిదిద్ది రుణ సౌకర్యాలు కల్పించి అనేక హక్కులు కల్పించి ఈ దేశం కొరకు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు బలిగొన్నది ఇందిరాగాంధీ. ఈరోజు పాకిస్తాన్ మన మీద తిరగబడ్డప్పుడు బిడ్డ మా దేశం గురించి ఎవడైనా తిరగబడితే క్షమించేది లేదని పాకిస్తాన్ను ఎదురొడ్డి ఈరోజు ముక్కలు చేసి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరేదాకా యుద్ధం ఆపకుండా పోరాడి చేసినటువంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీతో ఈరోజు మోడీ కానీ, అమిత్ షా కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని అంబేద్కర్ను అవహేళన చేసే విధంగా, వాళ్ళ యొక్క తీరును ఎండగట్టే విధంగా ఈరోజు ఆయన యొక్క బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే
ఈరోజు దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలైన వర్గాలకు, అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు చట్ట సభల్లో కానీ ఈరోజు ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్ గొప్ప కలిగించినటువంటి గొప్ప మహనీయుని విమర్శించుకునే విధంగా ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఈరోజు 19వ తారీఖు 20వ తారీఖు అంటే మీరు ఈ 2 రోజులలో ఎవరి ఎంపీటీసీ వారిగా వాళ్ళు రేపు ఎల్లుండే పూర్తి చేసి గ్రామ కమిటీలన్నీ కూడా మాకు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మన యొక్క ప్రచారం తక్కువైతుంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2 పర్యాయాలు 10 సంవత్సరాల అధికారంలో ఉండి మిగులు రాష్ట్రాన్ని 8,70,000 కోట్ల అప్పు చేసి కనీసము అన్ని రంగాలలో కూడా వైఫల్యం చెందింది. దళితుడిని ముఖ్యమంత్రి చేయడంలో ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఊరికో ఉద్యోగం ఇవ్వకుండా, ఖాళీగా ఉన్న రిటైర్డ్ అయిన ఉద్యోగాలు ఇవ్వకుండా, ఈరోజు ₹1,00,000 రుణమాఫీ అని 10 సంవత్సరాలు అప్పటికి తెస్తే మితికి సరిపోయి అసలుగానే ఉండడం, కేజీ పీజీ ఉచిత విద్యలో వైఫల్యం, నిరుద్యోగ వృత్తిలో వైఫల్యం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వడంలో వైఫల్యం. అదే రకంగా 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, డిఆర్డిఏను అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి పారేసింది. కనుక మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ మనం ఈ యొక్క సంవత్సరం కాలంలోనే 21,000 కోట్ల రుణమాఫీ, 25,70,000 మందికి రుణమాఫీ చేశాం. ఆ రుణమాఫీ అయిన లిస్టును గ్రామ శాఖ కనీసము గ్రామ నడిబొడ్డులో ఫ్లెక్సీలో పేర్లు పెట్టలేకపోయాం. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని గోదావరి, ప్రాణహిత నదుల అంతర్వాహిని సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దేవి మహాసరస్వతి అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. వరంగల్ జిల్లా వర్ధనపేట శివార్లో కారు బీభత్సం. అతి వేగంతో ఖమ్మం వైపు వెళ్తూ ఎదురుగా వస్తున్న ఒక ఆటోను 3 బైక్లు ఢీకొట్టిన కారు. ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలు, క్షతగాత్రాలను హుటాహుటిన 108 ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించిన పోలీసుల అదుపులో కారు డ్రైవర్. సంఘటన స్థలానికి చేరి విచారిస్తున్న వర్ధనపేట పోలీసులు. మానవత్వం చాటుకున్న పోలీసులు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఒకప్పుడు వెలిగిన దారుణ లక్ష్మీనారాయణ గత 10 రోజుల క్రితం కాలం చేశారు. సాంప్రదాయాలకు యోగాకు పెట్టింది పేరు లక్ష్మీనారాయణ. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మనుషుల కష్ట సుఖాలు పాల్పంచుకొని వారి జీవితానికి ఒక బాట వేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఎందరినో తను ఒక పూట తిండి తిని ఇంకో పూట పస్తులుండి కూడా మనుషుల జీవితాల్లో వెలుగు నింపాలని తాను తినే తిండి ఇంకొకరికి పంచి కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రయత్నం చేశారు. అలాంటి ఒక సమాజ సేవకుడు గత 10 రోజుల క్రితం కాలం చేయడంతో కుటుంబం రోడ్డున పడింది. దహన సంస్కారాలు జరుపుకోవడానికి ఉండటానికి ఎవరు అంగీకరించలేదు. ఇల్లు లేదు, చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో ఆలోచించిన స్థితిలో ఉన్నారు. ఆపన్న హస్తం కోసం ముందుకు వచ్చి సహాయం చేసే వారి కోసం ఆ మొత్తం కుటుంబం ఎదురు చూస్తుంది. ఎట్లనో అట్లా మేము చేసుకుంటా నడిపిస్తున్నామండి. ఎవరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా మాకు హెల్ప్ చేయలేదు. లాస్ట్కు మేడం వాళ్ళ దగ్గర కూడా పోతామని మేము అనుకున్నా కూడా మేడం మీకేం సాయం చేయదని అన్నారండి. నమస్తే అండి, మీ అందరికి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి నమస్తే అండి. మా మావయ్య ఆరోగ్యం బాగాలేకుంటే చనిపోతే ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు. రెంట్కున్న కాడ కూడా ఎవరు చూసి వద్దన్నారు అండి. బయటకి ఇక్కడ తీసుకురావద్దన్నారండి. తీసుకురావద్దంటే మాకు కొంచెం ప్లాట్ ఉన్నది. ప్లాట్ ఉంటే ఇక్కడ వేసుకొని టెంట్ వేసుకొని నడిపించుకుంటున్నామండి. గాలి దువారం అంతా కొట్టుకపోయినాయి. 2 సార్లు 3 సార్లు టెంట్ కూలిపోయినా కూడా వేస్తూనే ఉంటూనే ఉన్నాం. ఇద్దరం భార్య భర్తలం, మా అత్తమ్మతో సహా. బట్టలు లేక కుక్కలు పందులు అన్నీ తిరుగుతున్నా కూడా ఎట్లనో అట్లా మేము చేసుకుంటా నడిపిస్తున్నామండి. ఎవరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా మాకు హెల్ప్ చేయలేదు. లాస్ట్కు మేడం వాళ్ళ దగ్గర కూడా పోతామని మేము అనుకున్నా కూడా మేడం మీకేం సాయం చేయదని అన్నారండి. గిరిజన యువకుడిని విచక్షణ రహితంగా మహబూబాబాద్ జిల్లాలోని పెద్దగూడూరు మండలం ఎస్ఐ గిరిధర్ రెడ్డి కొట్టడంతో బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పిన లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగ్లోత్ భీమా నాయక్. రెడ్ల రాజ్యంలో లంబాడి బిడ్డలపై కక్షగట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్ఐ గిరిధర్ రెడ్డికి ట్రైనింగ్ లో ఎవరైనా కొట్టమన్నారా అంటూ ఎస్ఐపై ఫైర్ అయిన గుగ్లోత్ భీమా నాయక్. పై చదువులు చదివిన ఉద్యోగస్తులు సైతం అవినీతికి పాల్పడతా ఉన్నారు. నెలకు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు. మనం పన్ను కడతా ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, రకరకాలుగా కష్టపడి మేము వ్యవస్థను నిర్మిస్తూ ఉంటే ఈ దొంగ పోలీసులు, నకిలీ పోలీసులు, రాజ్యాంగం మీద అవగాహన లేని పోలీసులు, వేలిముద్ర పోలీసులు, చదివిన పోలీసులు సైతం పెద్దగూడూరు మహబూబాబాద్ జిల్లా, తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు మండల కేంద్రానికి చెందిన ఎస్ఐ చితికబాదిండు. ఈ ప్రశాంత్ అనే అబ్బాయి తప్పే చేసిండు. వ్యవస్థకు చట్టానికి వ్యతిరేకంగానే పనిచేసిండు. ఉపాధి లేక, నౌకరీ లేక, చదువు లేక, ఉద్యోగాలు లేక, పనులు దొరకక ఒకే ఒక్క బస్తా బెల్లం బస్తా దొరికింది. బస్తా అది కేసు నమోదు చేసేసిండు. సంతోషమే. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిండు. కేసు పెట్టినందుకు ఆ ఎస్ఐ గారికి మేము ధన్యవాదాలే చెప్తున్నాం. కానీ ఎవరో చెప్తే బండి తీసుకుపోతావు, బ్లాక్మెయిల్ చేస్తావు, 50,000 ఇస్తావు అయ్యో బిడ్డ అని చెప్పి లోన లాకప్లో వేసి చితకబాదిండు. లోన గుడ్డ పోసినట మూత్రం బంద్ అయింది. తనకి 2 పిల్లలు, వాళ్ళు చనిపోతే ఏం కావాలి? అదేవిధంగా జేబులో ఉన్న 30,000 రూపాయలు కూడా కానిస్టేబుల్ తీసుకున్నాడట. తక్షణమే ఈ మానవత్వం లేని ఈ శాడిస్టు ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలి. అతనిపై SC/ST కేసు నమోదు చేయాలి. లేకపోతే నీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. ప్రియమైన పేదలారా, ప్రజలారా తిరగబడండి. ఆ పెద్దగూడూరు ఎస్ఐపై తిరగబడండి. ఎస్పీ గారు, మానకోట జిల్లా ఎస్పీ గారు, మీరు చాలా గొప్ప వాళ్ళు, చాలా మేధావులే. మొత్తం కష్టపడి పైన కింద నుంచి చదివి వచ్చిన వాళ్ళు. ఈ సుధీర్ రెడ్డి, ఈ ఎస్ఐని, పెద్దగూడూరు జగదీయ ఎస్ఐని, గిరిధర్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో గువ్వోగు లేకుండా హాట్ కడియేసి పేదలను జైలుకి ఎట్లా పంపిస్తారో ఈ ఎస్ఐని జైలు పంపించాలని వాళ్ళ లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మేధావులారా, మొత్తం ఈ అబ్బాయికి జరిగింది అన్యాయమా న్యాయమని మీరు మొత్తం నిజ నిర్ధారణ కమిటీ చేసి ఈ ఇళ్లకు అండగా నిలబడాలని నేను ప్రజా సంఘాలకు, మేధావులకు నేను కోరుతా ఉన్నాను. నేను భీమా నాయక్ సార్, ఎల్హెచ్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మహబూబాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ హాస్పిటల్ నుంచి సార్ లేరా ఈ ప్రశాంత్ అనే అబ్బాయిని చిక్కబాదిందట. అసలు రాజ్యాంగం, చట్టం మీద అవగాహన ఉందా ఎస్ఐ గారికి? అసలు ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చింది? ఓ ఎస్ఐ గారు,
అసలు మానవత్వం ఉందా మీకు? అసలు మానవత్వం ఉందా మీకు? లంబాడీలు అంటే అంత చులకనా మీకు? మీరు అసలు మీకు ట్రైనింగ్లో కొట్టమని చెప్తున్నారా? ఓ ఎస్ఐ గారు ఇది తినండి. ఎవరి పని తగిలించు ఉత్తనే ఆరోపణ చేస్తారా పోలీసుల మీద? చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో పోయి చాకరీ చేసుకోవాలి, బట్టలు వినుకోవాలి. లంబాడీలు అంటే అంత చులకనరా? ఎవరన్నారు? ఒక గిరిజని చిత్తబాదే హక్కు ఉందా? ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ చట్టంలో ఉంది? అసలు ట్రైనింగ్లో మీకు కొట్టమని చెప్తున్నారా? ఏం చదువుకున్నారు? చదువు రాని వాళ్ళు మూర్ఖులైతే చదివి ఉండి రాజ్యాంగాన్ని చదివి వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చేది కొడతారా మీరు? ఒకసారి ఎస్ఐ గారికి ఎస్ఐ గారు అండి గిరిధర్ రెడ్డి గారు, మీరు డిగ్రీ చదివారా? రాజ్యాంగం చదివారా? ఏం పీజీ చేశారు? ఎందుకు కొట్టారు నా లంబాడి బిడ్డను? 50,000 అడుగుతావు, 50,000 అడుగుతావు, 50,000 కొడతావు. రేపు చూడు నీ పోలీస్ స్టేషన్ ముందు ఇంటికి పోవాలి, రాజీనామా చేసి ఇంటికి పోవాలను. ఏం పొరపాటు ఎంత కొడతావు నువ్వు నా లంబాడి బిడ్డను? కొట్టంది నేను ఎందుకు మాట్లాడతా? హాస్పిటల్కి రాను. ఏం తప్పు? కొట్టి తప్పు అంటావా? ఏ పోలీస్ స్టేషన్ కాదు. అసలు నీకు ట్రైనింగ్ ఇచ్చినాడు ఎవరు? అసలు ట్రైనింగ్లో నేను కొట్టమని చెప్పిండా? నా అంబేద్కర్ కొట్టమని చెప్పిండా? నా రాష్ట్రపతి కొట్టమని చెప్పిండా? తప్పైందంటే అయిపోతుందా? కొట్టేసి తప్పైందంటే ఎస్ఐ గారు అండి గిరిధర్ రెడ్డి గారు, మీరు డిగ్రీ చదివారా? రాజ్యాంగం చదివారా? ఏం పీజీ చేశారు? ఎందుకు కొట్టారు నా లంబాడి బిడ్డను? 50,000 అడుగుతావు, 50,000 అడుగుతావు, 50,000 కొడతావు. రేపు చూడు నీ పోలీస్ స్టేషన్ ముందు ఇంటికి పోవాలి, రాజీనామా చేసి ఇంటికి పోవాలను. ఏం పొరపాటు ఎంత కొడతావు నువ్వు నా లంబాడి బిడ్డను? కొట్టంది నేను ఎందుకు మాట్లాడతా? హాస్పిటల్కి రాను. ఏం తప్పు? కొట్టి తప్పు అంటావా? ఏ పోలీస్ స్టేషన్ కాదు. అసలు నీకు ట్రైనింగ్ ఇచ్చినాడు ఎవరు? అసలు ట్రైనింగ్లో నేను కొట్టమని చెప్పిండా? నా అంబేద్కర్ కొట్టమని చెప్పిండా? నా రాష్ట్రపతి కొట్టమని చెప్పిండా? తప్పైందంటే అయిపోతుందా? కొట్టేసి తప్పైందంటే బెల్లం బస్తాతో వెళ్తున్న వ్యక్తిని వెంబడించిన 2 కానిస్టేబుల్ 30,000 రూపాయలు మరియు ఫోన్లు లాక్కున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. మేము మీ దగ్గర నుంచి 30,000 లాక్కున్నట్లు ఎస్ఐకి చెప్తే నీ మీద కేసు వేస్తాం, లేదంటే వదిలేస్తాం అని కానిస్టేబుల్ బ్లాక్మెయిల్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఇది దోపిడీ లేదా దొంగతనం కిందికి వస్తుంది. చట్టాన్ని రక్షించాల్సిన వారే నేరాలకు పాల్పడడం గమనార్హం. వీరి వెనుక ఎవరున్నారో స్పష్టంగా తేట తెల్లమవుతుంది. అంతేకాకుండా మేము డబ్బు లాక్కున్నట్లు ఎస్ఐకి చెప్పవద్దని బెదిరించడం బ్లాక్మెయిల్ కిందికి వస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎస్ఐ సంఘటన స్థలానికి వచ్చి బాధితుడిని బీభత్సంగా కొడుతూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని, అక్కడ కూడా విపరీతంగా కొట్టారని ఆరోపిస్తున్నారు. పోలీసుల 3rd డిగ్రీ ప్రయోగంతో బాధితుడు స్పృహ తప్పిపోయాడని, అంతేకాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఒక మనిషి ప్రాణానికే ప్రమాదం తెచ్చిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నా పేరు ఆంగో శంకర్, మాది గోవిందాపురం, గూడూరు మండలం, మహబూబాద్ జిల్లా. ప్రశాంత్ నా కొడుకు. సార్ మా శుక్రవారం సాయంత్రం ఒక చావు పోయి వస్తుంటే మన బెల్లం బస్తా ఏమో ఎన్నో నుంచి తీసుకుపోయి అక్కడ ఇంటికాడ చేరే వరకు మా ఇంటికి పట్టుకునే దూరానికి 1 కిలోమీటర్ ఉంటుంది. దానిలో 2 కానిస్టేబుల్ వచ్చి సార్ ఇద్దరు పట్టుకొని ఆయన పడేసి 2 కొట్టి
ఆయన కొట్టి 2 జేబుల నుంచి ఒక జేబుల నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఒక జేబుల నుంచి సెల్లు తీసుకున్నాడు సార్. సెల్లు తీసుకున్నాక తర్వాత ఏం చేసి నీకు బాబు నువ్వు ఎవరికి చెప్పు ఏం కదా అని ఎదురు చేసే వస్తాను, మీకు చెప్పకు నీ కేసు అంతా మేము ఎదురు చెప్తాం, నీ బండి నీకు చేస్తాం అని భయపడకు. నేను ఎవరికి చెప్పలేదు సార్. నేను ఎవరికి చెప్పకుండా ఏమై మళ్ళీ ఎంత డబ్బులు 30,000 జేబులో ఉండే సార్. ఆ డబ్బులు మొత్తం సార్ తీసుకున్నాడు సార్. నా సెల్లు తీసుకున్నాడు సార్. తీసుకొని అక్కడ కిలోమీటర్ నుంచి మా ఇంటికి కొట్టుకుంటూ తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటికి అంతా చెక్ చేసినాక మళ్ళీ ఏం చేసారు, మళ్ళీ దొరకలేదని మళ్ళీ తీసుకుపోయారు సార్. కొట్టుకుంటూ తీసుకుపోయి మళ్ళీ రాత్రి 12 గంటలకు తీసుకుపోయి 5 గంటల వరకు ఉంచిరు. అది మొత్తం ఏం సార్ కట్టేసి మొత్తం ఎట్లా అంటే నరాలు మొత్తం దెబ్బలు సార్. బెడ్తోనే కొట్టడం మొత్తం నడవకుండా చేసి సార్. నడవకుండా చేసి నాకు అప్పుడు సెల్ ఇచ్చి సార్. మళ్ళీ 5 గంటలకు సెల్ ఇచ్చి నాకు ఫోన్ చేయను, నాకు బాబు నీకు ఇది కావాలని నాకు నీకు జగన్నాథ్ కావాలని సార్ నాకు సెల్ ఇచ్చింది సార్. సెల్ ఇచ్చినప్పుడు ఏమైంది, మా బొమ్మడిని ఫోన్ చేసిన. వాళ్ళ బొమ్మడిని ఫోన్ చేస్తే వాళ్ళ బొమ్మడి 5 గంటలకు వచ్చి సంతకం పెట్టి జగన్నాథ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చినాక నువ్వు పొద్దునే రావాలి బాబు, కుదరదు నీకు బండి రాదు ఏం రాదని భయపెట్టిస్తారు. భయపెట్టగానే ఏమైందంటే చెప్పలేక ఇక కేసు అయితే మేము చెప్పలేక ఒక 5-6 గుర్తులు తీసుకొని మళ్ళీ 10 గంటలకు పోయినాం. కింద కూర్చోబెట్టి సాయంత్రం వేసిండు. 7 గంటలకు సాయంత్రం మళ్ళీ 2 దెబ్బలు కొట్టి 10 మంది తీసుకుపోయినప్పుడు ఏం మానలే 2 దెబ్బలు కొట్టి మళ్ళీ మొత్తం ఆధార్ కార్డుతో యుక్తంగా గుంజుకొని మళ్ళీ బలవంతంగా కేసు పెట్టి మళ్ళీ బండి మీద బస్తా మీద మనిషిని కూర్చోబెట్టి ఫోటో దింపి 3 బస్తాలని రాసి కేసు చేసి ఆన్లైన్ చేసినాక బాబు నీకు బండి రాదన్నాడు. మళ్ళీ బండి రాదన్నాక ఇక పోయింది అనుకుని చెప్పలేక వచ్చేసినాక ఇక ఏమైనా అయితే ఆడ చూసుకుంటా లేకపోతే ఇక్కడ చూసుకుంటా చెప్పలేక వచ్చినాం. బిడ్డానికి రేపు పొద్దున రేపు ఆదివారం ఉంది, ఎల్లుండి మళ్ళీ సోమవారం రావాలని మళ్ళీ భయపెట్టాను. అదే సోమవారం మళ్ళీ నేను సోమవారం రాను సార్ అని నేనంటే నువ్వు రావాలి కేసు అయినా ఎందుకు వస్తానంటే కాదే నీకు బండి ఇప్పిస్తారని మళ్ళీ అని ఇక ఎవరు చెప్పిన మాట నాకు నా మాట చెప్పని మళ్ళీ రింగ్ సెల్లా మళ్ళీ ఒక్కరికి నా కొడుకుకే మిషన్ ఇచ్చి కాలిచ్చి దానిలో ఏమో రప్పించి ఒక్కరికి దానిలో కూర్చోబెట్టి ఎట్లా అంటే అట్లా మొత్తం ఇటువంటి కట్టేసి నరనరాలు మొత్తం పడేటట్టుగా మొత్తం శరీరం మొత్తం ఆయన బయటికి రామన్నారు సార్గా బయటికి రావాలి దెబ్బలు లంచాలు జాబులు తీసుకున్న వాళ్ళే లంచాలు ముందు నడతారు ఎందుకు చేస్తారు. ఇది ఒక లెక్క కొట్టు రూల్స్ ఎక్కడ 2 ఆడపిల్లలు లేకపోతే అమ్ముడైనా తెచ్చుకోవచ్చు. ఈ కొట్టుడు ఎక్కడికి సార్ లేకుంటే నువ్వు రేంద్రికి పంపాలంటే అందరికి మిమ్మల్ని కొడతాను మళ్ళీ మరునాడి మళ్ళీ రమ్మని మళ్ళీ నువ్వు తెల్లారి రాకుండా 8 గంటలు రాకుండా ఇలా ఇవ్వాలి సార్. పొద్దున రాకుంటే నీ సంగతి చెప్తా బిడ్డ మళ్ళీ ఎవరికి నువ్వు చెప్తే మాత్రం నిన్ను మాత్రం బిడ్డను కాల్తానని భయపెట్టి సార్. భయపెడితే నేను చెప్పులేక ఇవ్వడం పడి మా వాళ్ళని కాలు పడి మూత్రం బంద్ అయింది సార్. మూత్రం బంద్ అయింది సార్. అది మొత్తం దాగుంది సార్. అసలు అంబులెన్స్ తీసుకొచ్చి సార్ దాని వేయలేదు సార్. ఇక్కడ వచ్చినాక డాక్టర్ చూసినాక వేయించింది సార్. మొత్తం అంగి ఇప్పి సార్ నరనరాలు పాకినాయి సార్. మొత్తం దెబ్బలే సార్. కాళ్ళు చూస్తున్నాడు, వేళ్ళు చూస్తున్నాడు, అంతా చేతులు చూస్తున్నాడు. ఏ రకంగా అంటే టేబుల్ కాదు, గోడ మీద కాదు, అన్నిటిగా మొత్తం సార్ అన్ని రకంగా పడేసి సార్. ఏమైనా అంటే నన్ను చంపేస్తున్నామని అంటే చంపేస్తానంటే అక్కడ నుంచి మా ఆల్రెడీ గుర్తుకొచ్చి తలుపు నెట్టి తీసి తలుపు తీసినాక ఏం చంపుతానంటే నేను సారీ భయ్యా అని అనుకొని మళ్ళీ కేసు అయినా కొడతా సార్ అని మా అల్లుడు అంటుంటే ఇప్పుడు ఏమైనా జరిగిందని రేపు చెప్పుకొని మీరు భయపెట్టి సార్ మళ్ళీ ఈ రకంగా బాధించి మళ్ళీ ఏమో సంతకం పెట్టని మళ్ళీ రేపు తీసుకురాని రేపు సంవత్సరాన్ని మళ్ళీ తీసుకున్నారు సార్. సంతకం ఒక్కనిగా పిలిపించి కొట్టుడు ఆయన రావాలి, ఆయన సారే బయటకు రావాలి. కేసు లేదు ఏం లేదు, ఆయన ఒక్కరికే కొట్టిన సారే బయటకు వస్తే. షాద్నగర్ బీజేపీ కార్యాలయ అద్దె గోవింద 40 నెలలు గడుస్తున్న బీజేపీ పార్టీ రాజకీయ అద్దె చెల్లించని వైనం. ఇంటి యజమాని ఆక్రందన 40 నెలల నుండి అద్దె చెల్లించడం లేదని ఆవేదన. బీజేపీ పెద్ద నాయకులరా స్పందించండి అంటూ గగ్గోలు. నమస్తే మీడియా మిత్రులకు, నా పేరు రామాంజనేయులు. ఇక్కడ నేను నా ఇల్లున్నది షాద్నగర్లో కనుక 2021లో నేను బీజేపీ ఆఫీసులకు పెట్టి ఇవ్వడం జరిగినది. నెలకు 25,000 చొప్పున ఇచ్చడం జరిగినది, కింద పైన 2 ఫ్లోర్లు కలిసి. కానీ ఇప్పటి వరకు నాకు ముట్టినవి 1,50,000 రూపాయలు మాత్రమే. దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలు కానీ అందరి దగ్గరికి ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు నాకు కూడా స్పందించడం లేదు. కనుక దయచేసి మీ మీడియా మిత్రులైనా నాకు దయచేసి మాకు నా భార్య నా పిల్లలకు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అయింది. కానీ దయచేసి మీరైనా న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. అన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకుముందు గతంలో తెలపడం జరిగింది. ఆమె కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ నాకు చేయలేదు కాబట్టి
మీకు ద్వారా మీ దగ్గర రావడం జరిగింది. కనుక దయచేసి నాకు ఖచ్చితంగా మీ ద్వారా న్యాయం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీకు దగ్గరకు వచ్చినాను. కూడా నాకు న్యాయం జరగకపోతే నేను నా భార్య నా పిల్లలను రోడ్డుపోయి రాదు కాబట్టి ఇక్కడ చౌరస్తాలో ధర్నా చేయడానికి కూడా కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు రోడ్డు మీద ఉన్నాం కాబట్టి మాకు అది ఆధారం. కానీ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, నాకు న్యాయం చేయగలరని మనం రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇప్పటిదాకా పట్టించుకొని నాకు న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. మాకు ఒకవేళ న్యాయం చేయని వేళ నేను మా పిల్లలు చౌరస్తాలో కూర్చొని టెంట్ వేసుకుని కూర్చొని మీకు నిరాదీక్ష చేయడంలో సిద్ధంగా ఉన్నాము. అప్పటికి కూడా మీరు స్పందించకపోతే మేము ఏదైనా సూసైడ్ చేయడానికి కూడా మేము వెంటాడబోతున్నాము చెప్తున్నాము. మీ పేర్లు మీద చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము, రోజు సిద్ధంగానే ఉన్నాము. కనుక చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ అప్పులు కరెంటు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కరెంట్ కూడా కండిషన్ ఇక్కడ కింద మాకు ఎలాంటిది లేదు. మీ దిక్కెళ్ళి మాకు చాలా ఇబ్బంది ఉంది. కనుక దయచేసి మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ మన రాష్ట్ర పెద్ద మనుషులు అందరూ కలిసి మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయకూడదని కోరుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.